గాజాలో దాడులు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్కు ఆయుధాలు, ఇతర మిలిటరీ పరికరాలు ఎగుమతి చేయడానికి భారత కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులు, అనుమతులు రద్దు చేయాలని, కొత్త అనుమతులు లేదా లైసెన్సుల జారీని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. రిటైర్డ్ దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు మొత్తంగా 11 మంది ప్రముఖులు బుధవారం ఈ విషయమై సుప్రీంను ఆశ్రయించారు. న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, చెరియల్ డిసౌజాలు ఈ పిటిషన్ వేశారు. అంతర్జాతీయ చట్టాల కింద భారత్కు గల బాధ్యతలు, విధులను ఉల్లంఘించేలా రాజ్యాంగంలోని 51(c) అధికరణ కింద జీవించే హక్కు, సమానత్వపు హక్కులను అతిక్రమించేలా ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా జరగబోతోంది అని ఆ పిటిషన్ పేర్కొంది. ఇలా అనుమతులు పొందిన కంపెనీల్లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ కంపెనీ, ఇంకా ఇతర ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. గాజాలో ఇజ్రాయెల్ పాశవికంగా దాడులు కొనసాగిస్తున్న సమయంలో కూడా ఇజ్రాయెల్కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఎగుమతి చేయడానికి భారతదేశంలో 3 కంపెనీలకు అనుమతులు ఇచ్చారని ఆ పిటిషన్ పేర్కొంది. ద్వంద్వ ప్రయోజనాలకు ముఖ్యంగా మిలిటరీ ప్రయోజనాలకు ఉపయోగించేందుకు ఆయుధాలు ఎగుమతి చేయడానికి అధికారం ఉన్న డీజీఎఫ్, విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్, డీడీపీ, రక్షణ ఉత్పత్తి విభాగం ఈ రెండింటిలో ఏదో ఒక దాని నుండి లైసెన్సులు పొందారని ఆ పిటిషన్ పేర్కొంది. ఇజ్రాయెల్కు ఇప్పటికే ఎగుమతి అయిన ఆయుధాలను మారణకాండకు ఉపయోగించకుండా ఉండేలా, అంతర్జాతీయ మానవతా చట్టాలను అతిక్రమించకుండా ఉండేలా చర్యలు తీసుకోవడానికి భారత్ తక్షణమే కృషి చేయాలని ఆ పిటిషన్ కోరింది. రాజ్యాంగ సూత్రాలు నిర్దేశిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఏ రకమైన ఆయుధాలనైనా సరఫరా చేయడమనేది నైతికంగా సమర్థనీయం కాదని, చట్టపరంగా, రాజ్యాంగపరంగా సరైన చర్యలు కాదని పిల్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు తక్షణమే సాయాన్ని భారత్ నిలిపివేయాలని, ముఖ్యంగా సైనిక సాయం అస్సలు అందరాదని పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన ఎగుమతులు ఏవైనా సరే అదంతా కూడా అంతర్జాతీయ, దేశీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని, వెంటనే వాటిని ఆపాలని పిటిషన్ కోరింది.